ఫస్ట్ బ్లడ్ పీసెస్ తీసుకొని వాటర్ వేసేసి బాగా నానబెట్టాలి. ఇది బాగా తడి అవ్వాలి. తడి అయిన తర్వాత ఇది వాటర్ అంతా తీసేసేయాలి. తీసేసి పక్కన వేరే ప్లేట్లో వేసేసుకోండి. ఇట్లా వాటర్ వస్తాయి. వాటర్ తీసేసి దీన్ని సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్తా. కానీ ఇప్పుడు ఎగ్ చాపింగ్ చేయాలి. చిన్న చిన్నగా ఎగ్ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తురిమేసుకోవాలి. ఈ బ్రెడ్లోనికి మనం తురుముకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇప్పుడు కార్న్ పౌడర్ కొంచెం 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, నువ్వులు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేటట్లా ఇట్లా. కావాల్సిన వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లల స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ లా పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ఉడలు లెక్క ఇట్లా చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను. మీ ఇష్టం, అది బాల్స్ లెక్క చేసుకున్నా ఏం కాదు. ఇట్లయితే కొంచెం బాగా ఉడుకుతాయి కదా అని, అట్లా ఎగుతాయి కదా అని. ఇట్లా వడల్లాగా చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని నువ్వులు తీసుకోండి. నువ్వులతో ఇట్లా, నువ్వులు చాలా హెల్దీ ఫుడ్ అండి. ఆహారంలో నువ్వులు తీసుకుంటే చాలా మంచిది. కూరల్లో కూడా నువ్వుల పొడి అట్లా వేసుకోండి, చాలా హెల్తీగా మంచిది. ఇట్లా నువ్వులు 2 వైపులు ఇట్లా అద్దుకోవాలండి. మొత్తం అన్నీ అట్లానే చేయండి. బౌల్ పెట్టుకున్నాము. దీనికి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వడలకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడి చేయండి. బాగా వేడయింది. ఆయిల్ రెడీ అయింది. ఇప్పుడు ఇది ఇద్దాం. ఇట్లా కలర్ చేంజ్ కావాలి. ఇట్లా రెడ్ కలర్ వచ్చినప్పుడు తీసేసేయండి. ఫైనల్గా ఇట్లా వచ్చినాయి. ఇవి టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు ఇంకా కంటిన్యూ చేయండి.